హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. ఆరుగొలను కొత్తూరు గ్రామానికి సంబంధించి తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామానికి సంబంధించి ఎన్ఆర్జీఎస్లో జరిగిన అవినీతి పైన మనం వరుస కథనాలు అయితే ప్రసారం చేయడం జరిగింది. అయితే రచ్చ మీడియా కావచ్చు, ఆ ఊరి గ్రామస్తులు కొంతమంది ఏదైతే గ్రామం బాగుపడాలనే ఉద్దేశంతో ఎన్ఆర్జీఎస్ స్కామ్లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి పైన సమాచారం సేకరించడం, గత వారం రోజులుగా సమాచారం సేకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని మనం గత 3 రోజుల క్రితం వార్తగా ప్రజెంట్ చేయడం, ఏదైతే కొత్తూరు సర్పంచ్ కావచ్చు, అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాదేవి కావచ్చు, ఇక్కడ ఏదైతే మస్తర్లు వేస్తున్నారో మస్తర్లో స్కామ్ జరిగిందంటూ పూర్తి ఆధారాలతో ప్రింట్అవుట్స్తో సహా మీకు వార్తలు చేయడం జరిగింది. ఆ వార్తకు ఆయన స్పందించి మేమేం అవినీతి చేయట్లేదు అని మా మీద కూడా రచ్చ మీడియా కావచ్చు సమాచారం ఇచ్చిన వారిపైన ఆయన కొన్ని ఆరోపణలు చేయడం, దానికి మేము స్పందించడం జరిగింది. మీరు ఏదైతే అవినీతి జరగలేదంటూ ఆరోపణలు చేశారో అది నిరూపించుకోవడానికి మీరైనా రావచ్చు, మమ్మల్ని అయినా పిలవచ్చు అంటూ కూడా రచ్చ మీడియా నుంచి మేము కోరాం. అయితే ఎటువంటి స్పందన లేదు. అయితే ఈరోజు మనం ప్రజెంట్ చేయబోయే విషయాలు అయితే మీరు చూస్తే మీరే విస్తుపోతారు. అసలు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ లాగిన్ ఎవరి వద్ద ఉంటుంది? ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి సమాచారం ఇచ్చిన వాళ్ళపైన తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ కేసు పెట్టిన వేళ ఆ కేసులో కంప్లైంట్లో గ్రావిటీ లేకపోవడంతో గుర్తించిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా పోలీసులను కూడా మనం అభినందించాలి. ఒక మహిళ లైంగిక వేధింపులతో వస్తే ఎంతటి వ్యక్తి పైన అయినా సరే కేసులు పెట్టే పోలీసు కూడా ఇందులో కంప్లైంట్లో గ్రావిటీ లేదు కాబట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి పైన అబాండాలు వేస్తే కేసులు నమోదు అవ్వమంటూ కూడా పోలీసుల తీరు కూడా అభినందనీయం. అయితే మనం ఆధారాలు సేకరిస్తున్న దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కుటుంబ సభ్యులు ఈ వర్క్కి ఏదైతే వెళ్లకుండా ఇళ్లల్లో ఉంటూ పొరుగురులో ఉన్నవారు సైతం దాదాపుగా 3 ఏళ్ల నుంచి పొరుగురులో ఉన్న మీకు ఆధారాలతో సహా నిరూపిస్తాం. ఇదిగో పోసుబాబు అనే ఒక వ్యక్తి అయితే ఇతను కొత్తూరుకు సంబంధించిన వ్యక్తే కాదన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైనా ఇక్కడ నివసించి ఉండొచ్చు, కానీ ఇతనికి ఎలా 3 సంవత్సరాల నుంచి డబ్బులు చెల్లిస్తున్నారనేది కూడా పై అధికారులు కావచ్చు, ఏదైతే డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కావచ్చు, ఆర్డీఓ గారి ద్వారా మేము ఖచ్చితంగా సమాచారం సేకరించి వారిపైన యాక్షన్ తీసుకునేంత వరకు మేము వదిలిపెట్టాం. పోసిబాబుతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాదేవి సొంత అత్తామామ పరమేశ్వరి కోటేశ్వరరావు పేర్లు అయితే 16వ తారీఖు 15వ తారీఖుల్లో నాట్ విల్లింగ్ టు వర్క్ పేరిట డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎవరు డిలీట్ చేస్తున్నారు? ఎలా ఈ లాగిన్ ఎవరి వద్ద ఉంది? అసలు ఈ వెంటనే మనం సమాచారం సేకరించిన వెంటనే ఇది లాగిన్ పై అధికారుల దగ్గర ఉంటుందా? ఉన్నతాధికారులు కూడా ఈ లాగిన్ ద్వారా డిలీట్ చేయడానికి అక్కడ లోకల్ రాజకీయాలకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్కి సంబంధించిన లాగిన్ ద్వారా ఈ 16, 17 తారీఖుల్లో చాలా వరకు ఇక్కడ సూర్యచంద్రరావు, కనకదుర్గాదేవి, రామాంజనేయులు అంటూ కూడా 17వ తారీఖుని డిలీట్ చేయడం. ఇది కేవలం వాళ్ళు పనికి వెళ్లకుండా సొంత బంధువుల పేర్లతోటి లక్షలాది రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతున్న వారి పేర్లన్నీ కూడా మనం వార్తలు వేసిన తర్వాత డిలీట్ అయినట్టుగా క్లియర్గా డేటెడ్ డిలీట్ అయినట్టుగా కూడా మేము పక్కన స్క్రీన్లో మీకు ప్రజెంట్ చేస్తాం. అందరి పేర్లతోటి ఈ లిస్ట్ అంతా కూడా వీరి అవినీతి సామ్రాజ్యానికి చిట్టా అని చెప్పొచ్చు. ఈ లిస్ట్ అంతా మేము ప్రజెంట్ చేయడం అవ్వదు, కానీ ఇది రచ్చ మీడియా ఆఫీస్లో ఉంటుంది. ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. వీళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామంటూ ఒకవైపు సర్పంచ్ గారు చెబుతున్న మాట, తనను లైంగిక వేధింపులు చేసి తనను లైంగికంగా వేధించడానికి రమ్మంటే రానన్నందుకే తనపైన ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు, ఇటువంటి ఆధారాలు ఇస్తున్నారు అంటూ కూడా ఆధారాలు ఇచ్చిన ఆయన పైన కేసు పెట్టేందుకు, కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా తెగబడ్డారంటే వీళ్ళు ఎంత దారుణానికైనా ఒడిగడ్డానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళపైన చర్యలు ఖచ్చితంగా పై అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి. మొన్న ఎండిఓ గారి విచారణ జరిగినట్టు కూడా మాకు తెలిసింది. అయితే ఆ విచారణలో కొన్ని పేర్లు మేము రాసి గ్రామ అభివృద్ధికే మేము ఆ నిధులు వెచ్చించామంటూ కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అదిగా కూడా పూర్తిగా తప్పు. అలాంటి పనులు చేయడానికి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 365 రోజులకు గాను 100 రోజులు పని దినాలు దిగువ మధ్యతి పేద ప్రజలకు 100 పని దినాలు కల్పించేందుకు మీరు మీ పేర్లు రాసుకొని మీ సొంత నిధులు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వ నిధులు మీ పేర్లు రాసుకొని, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసుకొని, మీ బంధువుల పేర్లు రాసుకొని మీరు ఆ నిధుల్ని గ్రామ అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టామంటే నమ్మడానికి మేము సిద్ధంగా లేం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. విచారణ జరిగి ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలి. ఏదైతే వాళ్ళని ఖచ్చితంగా విధుల నుంచి తొలగించాలి. ఈ దుర్గా
దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఈ స్కామ్లో ప్రధాన పాత్రధారిగా మాకు తెలియవచ్చింది. వెంటనే ఈమెను వెంటనే సస్పెండ్ చేయాలి, ఈమె విధుల నుంచి తొలగించి ఈమె తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన దాని మీద కూడా పోలీసులు రిటర్న్ కేసు ఫైల్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. అయితే ఏదైతే అవినీతి జరిగిందో, అవినీతి జరగలేదంటూ మీరు అన్నారు కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉన్నా రావచ్చు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ మీకు ప్రజెంట్ చేయాలంటే దాదాపుగా 200 పేజీలు మీరు చేసిన అవినీతి చిట్టా ఇది. దీనికి సంబంధించి మేము పూర్తిగా ప్రతిరోజు వార్తలు ప్రజెంట్ చేస్తుంటాం. రోజుకి మీరు ఏదైతే డిలీట్ చేశారో, రోజువారీ డిలీట్ చేస్తున్నారో ఆ లిస్ట్ అంతా కూడా మేము సేకరించి ఖచ్చితంగా రోజు వార్తలు ప్రజెంట్ చేస్తూనే ఉంటాం. మీరు చేసిన అవినీతిని మీరు ఒప్పుకుంటారా లేదా మీరు ఒప్పుకునేంత వరకు కూడా మేము ఈ వార్తలు ప్రజెంట్ చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా. మరిన్ని వార్తలు చూసేందుకు సబ్స్క్రైబ్ చేయండి రచ్చా మీడియా.